శ్రీమాత్రే నమః. ఉమాసహస్ర వైశిష్టం చతుర్దశతకము, పంచదశ స్తబకము, శ్లోకము మరియు తాత్పర్యము 10 నుంచి 17 వరకు. శ్లోకం 10. యో రసం పిబతి మూర్ధసరోజాత్ సోమపోయమనః ప్రయతాత్మా అగ్నిహోత్రమఖిలేశ్వరీ నిత్యం మూలకుండ దహనస్థితిరస్య. తాత్పర్యము: సర్వేశ్వరి జనని శిరస్సునందరి సహస్రార కమలము నుండి స్రవించు రసమును త్రాగు యోగి పాపరహితుడు, పవిత్రాంతఃకరణుడునైన సోమపాయుగును. ఇట్లు సోమపానము చేయువానికి నిత్యము మూలాధారమున అవిచ్ఛిన్నమైన అగ్నిజ్వాలనమే నిత్యాగ్నిహోత్రమగును. శ్లోకం 11. చిన్మయీ పిబసి సోమమిమం కిం సోమయేవ కిమసావసి మాతః పీయసే పిబసి చ స్వయమేకా పేయపాత్రయుగలం కిము భూత్వా. తాత్పర్యము: అమ్మ చిన్మయి వై నీవు సోమరసమును త్రాగుచున్నావా? నీవు సోమరసమే అయి ఉన్నావా? నీవు చిన్మయిగా ఒక్కతివే అయి త్రాగుబడినది త్రాగునది కూడా అయినావా? శ్లోకం 12. తైజసం కనకమగ్నివిత్తపం తేజ ఏవ కనకాగ్ని యథా స్యాత్ మోదకరూపకలయా తవ తప్తం తన్మయం భవతి మోదజపిండం. తాత్పర్యము: తేజోమయ శరీరిణి జనని తేజోమయమైన బంగారము అగ్నితప్తమై తేజమే అగునట్లు ఆనందజాతమైన దేహపిండము ఆనందాంశముచే సంస్కరింపబడినదై ఆనందమయమగును. శ్లోకం 13. కాపి మోదలహరీ తవ వీచిర్నిర్గత దశశతార సుధాబ్దేః పూరయచ్చకిలమంబా శరీరం నేహ వేద్మి పరమే జడభాగం. తాత్పర్యము: సర్వోత్తమమైన అమ్మ సహస్రారమును అమృత సాగరము నుండి బయలువెళ్ళడినని ఆనందలహరి ఒకనొక తరంగము నా దేహమంతటిను నిండి ఉన్నది. ఈ దేహమునందు అచేతనాంశమేదో నాకు తెలియటలేదు. శ్లోకం 14. సేముత్తమతమాన్ని పంతి శీతలా దశశతార పాయోదాత్ ప్రేరితాధకిలరాగ్ని భవత్యా బుద్ధిసస్యమవతాద్రసవృష్టి. తాత్పర్యము: సర్వేశ్వరి జనని నేనిప్పుడు అనుభవించుచున్న ఉత్తమోత్తమైన ఈ రసవర్షము నీవు ప్రేరేపించిన చల్లని సహస్రార మేఘము నుండి క్రిందకు వ్యాపించుచు జ్ఞానసస్యమును రక్షించుగాక. శ్లోకం 15. దుగ్ధసింధుమథనాదమృతం వా శబ్దసింధుమథనాత్ ప్రణవో వా లభ్యతే సుకృతిభిస్తవ వీచి మూర్ధకైందుమథనాద్రసయేషః. తాత్పర్యము: క్షీరసముద్రమును మధించుట వలన దాని సారమైన అమృతము లభించినట్లుగా శబ్దములను మధించుట వలన వాని సారమైన ఓంకారము లభించినట్లుగా సహస్రారమును మధించుట వలన సోమరసరూపమైన నీ ఆనందకళ లభించును. శ్లోకం 16. అస్థిషు ప్రవహతి ప్రతివేగం మజ్జసారమమృతం విదదానాం బిభ్రీతి మది మనుష్ణ మధుదోషం మూర్ధకైంజనిలయే తవ ధారా.
తాత్పర్యము సహస్రార కమలవాసిని జనని నీ సోమరస ప్రవాహము ఎముకల యందలి సారమునకు సారమైన అమృతమును విస్తరింపజేయుచు చల్లని దోషరహితమైన బోధ విశేషమును ధరించుచు ప్రతి ప్రవాహమునందును ప్రవహించుచున్నది. శ్లోకం 17. తైత్తరీయకరతో రసలాభ సోయమేవ సకలాగమవర్ణ్యే ఏతదేవ శశిమండలనాథే తస్త్రభాషిత పరమామృతపానం. తాత్పర్యము సమస్త వేదములచే స్తుతింపబడుచు సోమమండలాధీశ్వరమైన జనని ఇక్కడ అనుభవించబడుతున్న మగ్నాంతర్యాపి అయిన సహస్రార సోమమే తైత్తరీయ శృతిప్రోక్తమైన రసలాభము. ఇదే తంత్రశాస్త్రోక్త ప్రోక్తమైన ఉత్కృష్టమగు అమృతపానము. ఇది 4వ శతకము 15వ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము 10 నుంచి 17 వరకు సశేషం. శుభం భూయాత్.